ఉత్తర తెలంగాణలోని తలమానికంగా నిలిచిన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో సమస్యలు తీవ్రమవుతున్నాయి. వైద్యుల కొరత, పడకల లేమి, పరికరాల పనిచేయకపోవడం రోగులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అత్యవసర విభాగంలో సరైన సేవలు లేక ప్రాణాపాయ పరిస్థితులు ఎదురవుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోట్ల నిధులు వచ్చినా మార్పు కనిపించకపోవడంపై ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ పెరుగుతుంది. ఈ క్రమంలో ఎంజీఎం దుస్థితిపై ప్రజా సంఘాల నాయకులతో మా వరంగల్ స్పెషల్ కరెస్పాండెంట్ పెరుమండ్ల వెంకట్ ఫేస్ టు ఫేస్. స్కానింగ్ ఇంతవరకు తీయాలి. ఏమంటారు పేషెంట్ సెక్యూరిటీ డబ్బులు ఇస్తే స్కానింగ్ తీస్తాను. వార్డ్ నెంబర్ 92 కూడా ఇంకా 45 మంది ఉన్నారు సాధారణ వ్యక్తులు. సడన్గా ఏమన్నా సిచ్యువేషన్ ఏంటి ఇక్కడ కూడా వచ్చి ఇక్కడ కూడా ఇప్పటికీ ఎవరు రెస్పాన్స్. ఇక్కడి నుంచి వచ్చారు మీరు? ఏ ఊరు? పట్టుకో. వెల్కమ్ టు ఏమా టీవీ. ప్రస్తుతం మనం వరంగల్లో ఉన్నాము. వరంగల్ ఎంజీఎంలో ఉన్నాము. ఎంజీఎంలో సమస్యలకు నిలయంగా ఎంజీఎం మారింది. ఇక్కడ డాక్టర్ల కొరత ఉంది, మందుల కొరత ఉంది, చాలా పరికరాలు పనిచేయట్లేదు. ముఖ్యంగా ఎంజీఎంలో అంబులెన్స్ పనిచేయట్లేదు. చనిపోతే వాళ్ళు తీసుకెళ్తే అంబులెన్స్, ఒక్కొక్క అంబులెన్స్ చనిపోయిన వాళ్ళను ముగ్గురు తీసుకొని వెళ్తున్నారు. ఇక్కడ సమస్యలు ఇక్కడ తాండవిస్తున్నాయి. ఇక్కడ సమస్యల గురించి చెప్పేందుకు మనకు బీఎస్పీ నాయకులు ఉన్నారు. అసలు ఇక్కడ సమస్యలు ఏమున్నాయి, అసలు సమస్యలు వాళ్ళు ఏ విధంగా గుర్తించారో తెలుసుకుందాం. నమస్తే సార్. ఇక్కడ వరంగల్ ఉత్తర తెలంగాణకి తెలంగాణ ఎంజీఎం కానీ సమస్యలకు నిలయంగా మారినది. అసలు ఈ సమస్యలు మీరు చాలా గురించి సమస్యల గురించి పోరాడుతున్నారు. అసలు ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి, దాని గురించి మీరు ఏం పోరాడినలో ఏమి నేతపత్రం ఒకసారి చెప్పండి. ఇక్కడ గతంలో నేను జిల్లా అధ్యక్షుడై 3 సంవత్సరాల నుండి ప్రతి ఒక్క సమస్య గురించి ఇక్కడ మేము కొట్లాడుతున్నాం. అంటే మొదట మాకు ఇక్కడ ఫస్ట్ అక్కడ ఉద్యోగుల కొరత ఉందని వచ్చింది. శానిటైజేషన్ మీద వస్తే అప్పుడు మేము శానిటైజేషన్ మీద మన ఇక్కడ ఉన్న కమిటీకి చైర్మన్గా జిల్లా కలెక్టర్ గారు ఉంటారు. కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినాం. అక్కడ మేడం చూసింది. అప్పుడున్న సూపరింటెండెంట్ గారిని తీసేసి మళ్ళీ కొత్త వాళ్ళని పెట్టింది. మళ్ళీ కొత్త వాళ్ళని పెడితే వాళ్ళు వచ్చి వాళ్ళ అవగాహన లేకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ఇక్కడ పూటకు గతి లేని ఆకలితో అలవటించే ప్రజలు వచ్చే ఈ హాస్పిటల్లో కనీసం వాళ్ళు ఎక్కడ నుండో వచ్చే ఇబ్బందులు పడుకుంటే ఇక్కడికి వస్తే కనీస వసతులు, వాళ్ళను పేషెంట్ కేర్ లేదు. వాళ్ళ చుట్టాలే వాళ్ళని స్ట్రెచ్చర్ మీద పెట్టుకొని గుంజుకుపోవాలి. వాళ్ళకి ఏమన్నా పెద్ద గాయమైందనుకో ఆ గాయం అడగరు, వాళ్ళు మీరే కడుక్కోవాలి, మేము అడగము మీరు అని అంటారు. అరే ఇది ఏంది, ఇది ప్రశ్నిస్తే మేము ప్రశ్నిస్తే అక్కడ ఉన్న సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్తాం. మేము చెప్తాం, ఎన్నోసార్లు చెప్తాం, ఒక్కసారి కాదు. గతంలో నేను 1.5 years నుండి ఈ ఎంజీఎం గురించి పూర్తిగా క్షుణ్ణంగా నేను పరిశీలిస్తున్నా. ప్రతి ఒక్క విషయంలో నేను ఏది ఉన్నా కూడా సమస్యను మీ ముందుకు తీసుకొస్తున్నాను.
ఇట్లా ఎన్నిసార్లు చెప్పినా సూపరింటెండెంట్లు మారుతున్నారు కానీ ఇక్కడికి వచ్చిన పేద ప్రజలకు మాత్రం మెరుగైన వైద్యం అందుతలేదు. ఇక్కడ ఫిజిషియన్ డాక్టర్స్ ముఖ్యంగా అండి, ఉన్న డాక్టర్లు వాళ్ళు పార్ట్ టైం ఎంప్లాయ్మెంట్ లాగా ఉంటారు. వాళ్ళు పూర్తిగా వాళ్ళు ఇక్కడ ఉద్యోగం చేయరు. వాళ్ళు ఇక్కడ పార్ట్ టైం చేస్తారు. వాళ్ళకి ఎక్కడ ఏ పనులు ఉంటాయో మేము విమర్శించడం కాదు కానీ వాళ్ళకు ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళు ఏ టైంకైనా ఆపరేషన్ చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఇక్కడికి వచ్చిన పేద ప్రజలకు వాళ్ళకు టైం ఇచ్చి వాళ్ళకు బ్లడ్ టెస్టులు రాసి ఆ బ్లడ్ టెస్టులు కూడా వాళ్ళకు అనుకూలమైన కాడికే పంపించుడు. ఇవన్నీ ఏంది అసలు? ఇక్కడ ఇంత పెద్ద మన తెలంగాణలోనే ఇక్కడ ఒక మంత్రి ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు, అయినా ఎంజంను పట్టించుకుంటలేరు. అసలు నన్ను అడిగితే మాత్రం సార్, ఇప్పుడు ఇంత చిన్న ఎంజంనే వీళ్ళు మెయింటైన్ చేయలేకపోతున్నారు. 1000 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయినాక వాళ్ళు ఎలా వాళ్ళకు వైద్యాన్ని అందిస్తారో నాకు అర్థం కావట్లేదు. వీళ్ళకు మంచినీళ్ళ సౌకర్యం సరిగ్గా ఉండదు. ఒక 30 మంది ఉన్న వార్డులో కనీసం 2 బాత్రూములు ఉంటాయి. ఆ 2 బాత్రూములు కూడా ఎంత అద్మానంగా ఉంటుందంటే తమరే విమర్శించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎంత బాధతో నుండి వాళ్ళు హాస్పిటల్కి వస్తారు. అలాంటి వాళ్ళు అనారోగ్యంతో ఉండి మళ్ళా బాత్రూంలో పోతే వాళ్ళకి ఇంకా లేని రోగాలు, ఉన్న రోగాలు పొడగొట్టుకున్నాడు కానీ కొత్త రోగాలు తగులుతున్నాయి వీళ్ళకు. ఇటీవల మీరు చాలా సమస్యల మీద పోరాడు కదా, సో సూపరింటెండెంట్ కలిసింది కదా, సూపరింటెండెంట్ ఏమంటున్నాం? సూపరింటెండెంట్ కానీ కలిస్తే తప్పకుండా మేము పరిశీలిస్తాం, మేము చేస్తాం మనడు మట్టుకే. కానీ ఇప్పుడు మేము ఇంతకుముందు గతంలో ఒక పేషెంట్కి ఇక్కడ ఇన్ని రోజులు ఆపరేషన్ ఎందుకు ఇంత లేట్ అవుతుంది, అదే ప్రైవేట్ హాస్పిటల్లో పోతే వాళ్ళు జస్ట్ ఒక 10 అవర్స్ కూడా కాదు, 3 అవర్స్లలో ఆపరేషన్ చేస్తారు. మీ దగ్గర 2-3 రోజులు ఎందుకు అవుతుంది సార్ అని అడిగినాం. అడిగితే మాకు టెస్టులు చేయాలండి, మేము మిగతా అన్నీ చేసుకొని తర్వాత మేము చేస్తామని అంటున్నారు. మేము అడిగిన దానికి ఖచ్చితమైన సమాధానం మాత్రం వాళ్ళ దగ్గర నుండి సరేలే మేము త్వరగా చేపిస్తాం, మేము అభివృద్ధి చేస్తామని మాత్రం ఆన్సర్ రావట్లేదు సార్. బస్కే నాగరాజు, బహుజన్ సమాజ్ పార్టీ, వరంగల్ జిల్లా అధ్యక్షుడు. చెప్పండి భయ్య, ఇంతవరకు మీరు చాలా రోజులు సమస్యల మీద పోరాడినప్పుడు ఇక్కడ ఏమైనా సమస్యలు దేని మీద పోరాడాలి మీరు చెప్పండి ఒకసారి. ఈ మహానగరంలో ఉన్నటువంటి ఈ ఉత్తర తెలంగాణకు తలనికమైనటువంటి ఈ ఎంజిఎం ఆసుపత్రి ఏదైతే ఉందో, ఈరోజు కొన్ని సంఘటనలు మా హృదయాన్ని బాగా కలిచివేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఒక పేషెంటు భారంతోని, బరువుతోని, ఆపదతోని ఇక్కడికి వచ్చినప్పుడు ఆ పేషెంట్ను రిసీవ్ చేసుకునే దగ్గర ఉన్నటువంటి హెల్పర్స్ కొరత ఇక్కడ చాలా స్పష్టంగా మీకు ఇక్కడ కనబడుతూ ఉంటుంది. మళ్ళీ వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉంటుందంటే, ఆ దెబ్బ తాకినోడే వచ్చి వాడు పెట్టుకొని వాడు నిలబడి వాడు పోయే పరిస్థితి ఇక్కడ కనబడతా ఉన్నది. ఆడికి పోయిన తర్వాత క్యాజువాలిటీలో డాక్టర్లు ఫోన్లు మాట్లాడుకుంటా, ఫోన్లు చూసుకుంటా ట్రీట్మెంట్ చేయడం జరుగుతూ ఉన్నది. అంటే ఇంత మంచి పరిపాలన చేస్తున్నామని చెప్తున్నారు కదా, మరి డాక్టర్ల దగ్గర ఉన్నటువంటి ఫోన్లను రిస్ట్రిక్షన్ పెట్టి మరి చేయలేకపోతూ ఉన్నారు. ఈ రోజున పరీక్ష రాసే విద్యార్థికి ఫోన్లు అలో చేస్తలేరు, మరి ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లకు మీరు ఎందుకు ఫోన్స్ అలో చేస్తూ ఉన్నారు అనేది ఒకటి ప్రశ్నగా మారిపోయింది. మళ్ళీ రెండవ విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లకు ఉన్నటువంటి ఆ బాత్రూమ్స్ ఏమైతే ఉన్నాయో దాంట్లో కనీసము కూడా ఆ వాసన కూడా తొలగించలేకపోతూ ఉన్నారు. మేము ఇది చేస్తాం అది చేస్తాం అని అంటూ ఉన్నారు కానీ కనీసం వాసన, మురుకు వాసన, 50 మంది 50 పడకలకు ఒక 2 బాత్రూములు. ఆ 2 బాత్రూములు ఈ రోజున 4 ఉన్న బాత్రూములనే వేరే వ్యక్తి వచ్చి ఒక 5 నిమిషాలు వేస్తే మనకు లేని రోగము వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లాంటిది 50 మంది పడుకున్నా కూడా పట్టించుకొని పరిస్థితి కనబడతా ఉన్నది. ఇక ఫుడ్ విషయానికి వస్తే డాక్టర్లకు వేరే ఫుడ్, వాళ్ళేమో చికెన్ తింటా ఉన్నారు, ఫింగర్ చిప్స్ తింటా ఉన్నారు, ఆల్ చిప్స్ తింటా ఉన్నారు, రకరకాలు వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు తింటా ఉన్నారు. పేషెంట్లకు మాత్రం గదే పప్పు, ఉడకని పప్పుతోని ఉడకని బియ్యం పెట్టి వాళ్ళను పోషిస్తూ ఉన్నారు. మళ్ళీ మాత్రము వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము ఫ్రీ భోజనం ఇస్తూ ఉన్నాం. ఎవరికి కావాలి ఫ్రీ భోజనం? లేని రోగం అక్కడ ఆ యొక్క ఉడకని ఆ బియ్యం తీసుకోవడం వల్ల ఇంకా శరీర రోగాలు ఏర్పడతా ఉన్నాయి. కానీ మాత్రము దాని పట్టింపు లేదు. ఇక విషయానికి వస్తే డాక్టర్లు నిర్లక్ష్యం ఉన్నది. ఇంతకుముందు ఒక పరిస్థితిలో ఒక బిడ్డ తండ్రి గురించి బాధపడుతున్నది. ఏందమ్మా నీ పరిస్థితి అంటే, అన్నా మేము రాత్రి వచ్చినాము,
రాత్రి వస్తే పొద్దుగల డాక్టర్లు పట్టించుకోలేదు. 11 గంటలకు ఒక డాక్టర్ వచ్చిండు, ఆయన అప్పుడు చూసి అంటా ఉన్నాడు డాక్టర్ వస్తా ఉన్నాడు. ఎక్కడి నుంచి రావాలమ్మా డాక్టరు? ఎక్కడి నుంచి రావాలయ్యా డాక్టరు? ఆయన హైదరాబాద్ నుంచి రావాలా, లండన్ నుంచి పిలిపిస్తాలా, లేకపోతే విదేశాల నుంచి పిలిపించి ట్రీట్మెంట్ చేపిస్తాలా? అటువంటి పరిస్థితి ఇక్కడ కనబడతా ఉన్నది. దయచేసి ఎంజిఎం యొక్క ఆసుపత్రి ఎవరైతే ఉన్నారో సూపరింటెండెంట్ గారైనా కావచ్చు, లేకపోతే లోకల్ బాడీ ఉన్నటువంటి కమిటీ ఏదైతే ఉన్నది కావచ్చు, లేకపోతే మంత్రులు కావచ్చు, వైద్య శాఖ మంత్రే కావచ్చు, ఎవరైనా కూడా ఎంజిఎం మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఇది ఒక భరోసానిచ్చేటువంటి ఎంజిఎం. ఇది ప్రతి ఒక్కరికి కూడా ఆపదంటే గుర్తొచ్చే ఎంజిఎంను మీరు పట్టించుకోకపోతే మాత్రము మీరు చాలా ఇది ప్రజల ఉగ్రహానికి మీరు లోనయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మాట్లాడుతారు. ఇంకా ఇక్కడ మందుల కొరత ఉన్నట్టు, లోపల ఉండే పరికరాలు పనిచేయట్లే అంటాడు. అంబులెన్స్ కూడా చనిపోతే ఒక తీసుకుంది. దీని మీద మీరు ఏమైనా చర్యలు తీసుకుని ఏమైనా మిన్నత పత్రం ఇచ్చారా? ఇక్కడ మందుల కొరత స్పష్టంగా కనబడతా ఉన్నది. అదే పారాసెటమాల్ వెనకడ ఇచ్చే పారాసెటమాల్ తప్ప ఎంజిఎంలో మొత్తము ఓ జలుబు గోళీలు, ఓ జ్వరమత్త గోళీలు తప్ప ఏ మందులు కూడా లేవు. మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఎంజిఎం వాళ్ళు కూడా ప్రైవేటు యొక్క మెడికల్ షాపులకు వీళ్ళ దగ్గర నుండి పంపిస్తూ ఉన్నారు. మళ్ళీ ఒక రెండో విషయం ఏంటంటే ఎంజిఎంలో కూడా ఉన్నటువంటి యొక్క అంబులెన్స్ ఏదైతే ఉన్నదో ఒక్క దాంట్లో 2-3 పంపిస్తూ ఉన్నారు. ఇక్కడ అంబులెన్స్ కొరత ఉన్నది, ఇక్కడ మందుల కొరత ఉన్నది, నీటి కొరత ఉన్నది. నీటి సమస్య కూడా ఎంజిఎంలో కనబడతా ఉన్నది. ఈ రోజున ఒక పేషెంట్ చిన్న వాటర్ బాటిల్ కోసము గేట్ అవతలికి రావాలి, కిలోమీటర్ దూరంలో బయటకు వచ్చి తీసుకుపోవాలి. డాక్టర్లు మాత్రం బిస్లరీ వాటర్ తాగుతూ ఉన్నారు. తాగొచ్చు, కానీ మరి పేషెంట్ గురించి భరించుకునే పరిస్థితి ఇక్కడ కనబడతలేదు. ఇక్కడ చాలా అనేక సమస్యలు కనబడుతూ ఉన్నాయి. ఎవరైనా ఉంటే మీరు వచ్చి చూడండి. ఇక్కడ చాలా సమస్యలు, అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. హెల్పర్స్ లేరు, వైద్య డిపార్ట్మెంట్ డాక్టర్ కొరత ఉన్నది, పట్టించుకుంటలేరు. ఈ రోజున ఎంజిఎంలో పనిచేసే ఏ డాక్టర్ అయినా మల్టీ స్పెషాలిటీ నడుపుకుంటూ ఉన్నారు. వాళ్ళకు కూడా మీరు పర్మిషన్లు రద్దు చేయాలి. ఫస్ట్ ఇక్కడ చూసుకోవాలి. ఎందుకంటే జీతం తీసుకుంటున్నారు, ప్రజల సొమ్ము తీసుకుంటూ ఉన్నారు. వారి మీద కూడా దృష్టి పెట్టాలని నేను కోరుతా ఉన్నా.